నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. తెలుగుదేశం పార్టీనే బీసీల పార్టీ అని పేరుంది. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి మరి పార్టీలో అలాగే ప్రభుత్వంలో ఎన్నో పదవులకు బీసీలకు కట్టబెట్టడం కూడా మనం చూసాము. ఇక ఇప్పటికి మనం ఎస్సీ/ఎస్టీ రక్షణ చట్టాన్నే చూసాం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ విద్యార్థుల కోసం అలాగే బీసీల కోసం ఒక బీసీ రక్షణ చట్టాన్ని కూడా తేబోతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరి బీసీల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతోంది. అసలు బీసీ చట్టం అంటే ఎలా ఉండబోతుంది, మరి దీనివల్ల ఇటు విద్యార్థులకు ఇటు బీసీలకు జరిగే మేలేంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గవర్ని, మన వీక్షకులకు కూడా. సార్, ఇప్పటి వరకు మనం చూసాం ఎస్సీ/ఎస్టీ రక్షణ చట్టాలు. సో అదేవిధంగా ఆ కేసులు కూడా ఎంత తీవ్రంగా ఉంటాయో మనకు తెలిసిన విషయమే. అయితే బీసీలకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో అగ్రస్థానమే లభిస్తూ వస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే బీసీ రక్షణ చట్టం అని చంద్రబాబు గారు ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నారు. సో ఏంటి సార్ అసలు బీసీ రక్షణ చట్టం అంటే ఏంటి, దీనివల్ల బీసీలకు ఎలాంటి మేలు జరుగుతుందంటారు? ఇప్పుడు ఇది బీసీ రక్షణ చట్టం అనేది ఏంటంటే బీసీ వర్గాల కులాలకు చెందినటువంటి వ్యక్తుల మీద కానీ వ్యవస్థల మీద కానీ ఏమైనా దాడులు జరిగినప్పుడు వాళ్ళకి ఎస్సీ/ఎస్టీ లాగా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తయారు చేయటం ద్వారా వాళ్ళల్లో కొంత నైతిక బలాన్ని పెంచడం, తర్వాత వాళ్ళకు ఒక రక్షణ కల్పించాలనే ఉద్దేశం మీద తెలుగుదేశం ప్రభుత్వం 2024 ఎన్నికలలో మేనిఫెస్టోలో కూడా అంశాన్ని, ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు తీవ్రమైనటువంటి దాడులు జరిగినాయి. అందువల్ల మీరు ఇంతకుముందు చెప్పారు, తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి కూడా బీసీల ప్రభుత్వంగా, ఎందుకంటే రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే చాలా జిల్లా పరిషత్తులు కానీ రాష్ట్ర మంత్రివర్గంలో కానీ జిల్లా అధ్యక్షులుగా కానీ బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చాడు. ఆ విధంగా బీసీల మనసుల్లో తెలుగుదేశం కొలువై ఉంది. ఇప్పుడు మొన్న 2024లో ప్రభుత్వం గెలవటానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అమలు కాని హామీలు కూడా ఆశపడి అందరూ ఓట్లు వేసినట్టే బీసీలు కూడా వేశారు. కానీ వాళ్ళ మీద జరిగిన దాడులు వాళ్ళని కలిచివేసినాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఈ దాడులని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా మేము గనక ఈసారి గెలిస్తే ఆ 2019 నుంచి 2024 వరకు జరిగిన దాడుల్లో అంశాల మీద కూడా మేము దర్యాప్తులు జరిపిస్తాము, కేసులు బుక్ చేస్తాము. తర్వాత ఇక బీసీలకి ఎస్సీ/ఎస్టీలతో సమానంగా వాళ్ళ రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం చేస్తామని దాని మీద ఒక కమిషన్ కూడా వేశారు. ఇప్పుడు దానికి తోడు మంత్రివర్గ సబ్ కమిటీ వేశారు. ఎలాంటి చట్టం చేయాలి, ఎలా చేస్తే సమగ్రంగా ఉంటుంది, బీసీలకి రక్షణ ఏర్పాటు జరుగుతుందని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడంటే మంత్రివర్గ సబ్ కమిటీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత మేము దీని మీద వచ్చే శాసనసభలో ఒక సమగ్రమైనటువంటి బీసీ రక్షణ చట్టం 2025 చేస్తామని. ఇది కనుక చేస్తే చాలా కులాలు, అంటే బీసీల్లో రకరకాల కులాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఒకే చట్టం కింద రక్షణ పొందగలుగుతారు. తర్వాత వీళ్ళ మీద కనుక గతంలో లాగా 2019, 2024లో లాగా కనుక కళ్ళు మూసుకుని ఏదైనా మనం చేయొచ్చు, మనం ఈ చట్టం ఏం చేయలేదు అని కనుక వెళ్తే తీవ్రంగా భంగపడాల్సి వస్తుంది. ఇప్పుడు వంశీ విషయంలో కనుక ఎస్సీ చట్టం అమలు చేసి అరెస్ట్ చేయగలిగారు కదా. కానీ ఇంతకుముందు కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు ఒక 5 పేర్లు చెప్పాడు, మమ్మల్ని కనుక అరెస్ట్ చేసి చూడు అని ఒక ఛాలెంజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అడ్డమైన బూతులు తిడతా. అంటే ఎవరెవరు తన్ను కానీ, కొడాలి నానిని కానీ, వంశీని కానీ, పేరుని నానిని కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కానీ, అంబటి రాంబాబుని కానీ, ఈ 5 కనుక టచ్ చేస్తే రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అవుతుంది అన్నట్టు బెదిరించాడు. అంటే ఏముండదు అసలు, మా జోలికి రావటానికి ఎవరికి కూడా గుండెలు లేవు అన్నట్టు చెప్పాడు. కానీ ఆ పిల్లాడు సత్యవర్ధన్ మీద కిడ్నాప్ చేసి అతని అభిష్టానికి భిన్నంగా కేసు ఉపసంహరించుకోమని ఒత్తిడి తేవటం, వాంగ్మూలం చేయటం, ఈ దాడి, ఇవన్నీ చట్టం పెట్టేటప్పటికి మరి చట్టం లా హ్యాజ్ ఎ లాంగ్ ఆర్మ్ అని, మరి ఆంధ్రప్రదేశ్లో నేరం చేసి తెలంగాణ వచ్చినా కూడా చట్టం తెలంగాణ కూడా వచ్చింది, అక్కడికి తీసుకెళ్ళగలిగింది, ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేయగలిగింది, దాని మీద రిమాండ్ విధించారు. మరి ఏమి చేయలేకపోయాడు కదా కొడాలి నాని. నోటితో మాట్లాడటం వేరు, చట్టాన్ని ఢీకొనటం వేరు.
ఇప్పుడు బీసీ చట్టం కనుక రేపు వచ్చిందంటే మొన్న 2019 నుంచి 24 వరకు బీసీ వర్గాల మీద జరిగిన దాడులు లాంటివి చేసి వాళ్ళు బయటపడలేరు. ఇప్పుడు వంశీలాగా ఇనుప సువ్వలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తాయి. అతను మంత్రి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు. అట్లాగే అనంతబాబు అనే వ్యక్తి ఆ రోజున మరి ఒక ఎస్సీ క్యాండిడేట్ని హత్య చేసి ఇంటికి తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చినా కూడా అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కి పిలిచి సన్మానం చేశాడు, కానీ దాని మీద కేసు పెట్టలేదు, విచారణ జరిపించలేదు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి రావాల్సినటువంటి పెన్షన్ కూడా 1,10,000 బాకీ ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇది మొత్తం అంతా కూడా బయటకు వచ్చింది. 3,10,000 రాక అతనికి కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం ఇచ్చారు. అని 3,10,000తో అయిపోద్దని కాదు, అటువంటి ఛార్జ్షీట్ ఖర్చులని. అంటే వాళ్ళు మరి లాయర్ని పెట్టుకున్నారు. మరి లాయర్ల కోసం ఎన్ని అయ్యేటప్పటికి అవుతుంది కదా, వాళ్ళకి మరి ఆర్థిక సహాయం చేయకపోతే వాళ్ళు ఎలా లీగల్గా పోరాడగలుగుతారు? అంటే ఇక్కడ ఇంకోటి సార్, చట్టం అమలు చేసిన తర్వాత కేసులు రికార్డ్ నమోదైనవి ఎంక్వైరీలు చేయటం వేరు, చట్టం అమలు అవటం వేరు. అంటే ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటిని కూడా మేము ఎంక్వైరీ చేస్తాం ఈ రక్షణ చట్టంలో, బీసీ రక్షణ చట్టంలో భాగంగా అంటున్నారు. అండ్ ఇవే కాకుండా విద్యార్థుల సంక్షేమంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ఏవైతే బాకీ ఉన్నాయో, ఇటు కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, ఇటు డైట్ ఛార్జీలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఇప్పుడు బీసీ విద్యార్థులకి ఒక డైట్ ఖర్చుల కింద 110 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. దాదాపు 28 కోట్ల రూపాయల ఈ కాస్మెటిక్ వాళ్ళకి బాకీలు ఉన్నాయి. తర్వాత దాదాపు 660 బీసీ హాస్టల్స్ ఉన్నాయి. వాటి భవనాలు చాలా దుస్థితిలో ఉన్నాయి. వాటిని పట్టించుకున్న అనంతరం లేదు. అట్లాగే బీసీ కార్పొరేషన్ కూడా ఉంది, కానీ దానికి నిధులు లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నాడు, ఇప్పుడు 660 బీసీ పాఠశాలలు కానీ హాస్టల్స్ కానీ వీటన్నిటికి కూడా దాదాపు ఒక 13 కోట్ల రూపాయల ఖర్చుతో మరమ్మతులు చేయటం, కానీ ఆ తర్వాత 110 కోట్ల డైట్ బకాయిలు. ఇప్పుడు వాళ్ళకి 110 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడు అది తర్వాత కాస్మెటిక్ ఇవి కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పారు. మీరు ఇంతకుముందు అడిగారు 2019 నుంచి 24 వరకు జరిగిన దాడులకు సంబంధించి వాళ్ళు కేసులు పెట్టారు, కానీ వాటిని దర్యాప్తు చేయట్లేదు, రిజిస్టర్ చేయలేదు. ఆ కేసుల్ని దర్యాప్తు చేసి మళ్ళీ నమోదు చేయించడం, అవన్నీ కూడా ఈ చట్టం కిందకి వస్తాయి. ఇప్పుడు కొత్తగా 2025లో చట్టం తయారు చేస్తున్నా అది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్గా అమలయ్యే విధంగా ఆదేశాలు ఇస్తారు. దాని వలన ఏంటంటే ఆ కేసులు కూడా ఈ చట్టం కిందకి వస్తాయి. అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల్లో భూములు చాలా కబ్జాకి గురైన నేపథ్యంలో దానికి కూడా చంద్రబాబు గారు ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు, 2025 భూ పరిరక్షణ. దానికి చర్యలు కూడా కఠినంగా ఉంటాయి, శిక్షలను కూడా ఆయన 14 ఏళ్ల శిక్ష పెట్టారు. ఇప్పుడు ఈ బీసీ రక్షణ చట్టంలో కూడా అలాగే తీవ్రమైన ఉంటాయి. ఎట్లా అంటే ఆ మాత్రం లేకపోతే కూరలు లేకపోతే పాముని ఎవరన్నా లెక్క చేస్తారా? అట్లాగే పాము కూరలు ఉండాలి, చట్టానికి కూడా పవర్ ఉండాలి. లేకపోతే కనుక నామమాత్రంగా ఉంటే ప్రతివాడు వెళ్ళి పాము నోట్లో కూడా ఏళ్ళు పెట్టి వేధిస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు భూరక్షణ చట్టం కింద భూమి విలువ ఏదైతే ఆక్రమణకు గురి అవుతుందో చేస్తారో ఆ వ్యక్తులకి ఆ భూమి రేటుని మార్కెట్ రేటుతో పాటు డబల్ జరిమానా కూడా పెట్టారు ప్రొవిజను. దాని వలన ఒక రకంగానేమో 14 ఏళ్ళ జైలు శిక్ష అనిపించాలి, మళ్ళీ భూమి ఆక్రమించిన దానికి డబల్ జరిమానా కూడా కట్టాలి. అట్లాంటి శిక్షలు ఉన్నప్పుడే ఎవరైనా కూడా జంకుతారు. లేకపోతే కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాగా నియోజకవర్గ భూములన్నీ నాయే, ఎక్కడైనా ఆక్రమించగలుగుతామనే ధైర్యం ఎందుకు వచ్చింది? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎగబడి ఇంత భూ ఆక్రమణలు చేశారంటే, ఈయన వైజాగ్లో విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళ నేను రాజకీయ సన్యాసం చేసినాను, యోగిని, అబద్ధాలు చెప్పనన్న మనిషి కూడా ఆయన మీద కూడా అనేకమైన భూ కబ్జా కేసులు ఉన్నాయి అక్కడ. కాబట్టి చట్టానికి ఎప్పుడైనా కూడా కఠినమైనటువంటి శిక్ష ఉంటేనే ఆ చట్టంకు విలువ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులకు.